కేసీఆర్ పార్టీపై ఫోకస్ పెట్టారు. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత బీఆర్ఎస్ లో స్తబ్దత నెలకొంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. నేతల్ని అక్కడికే పిలిపించుకుని దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ సైతం ప్రజల్లోకి రావాలని సొంత పార్టీ క్యాడర్ సైతం కోరుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం కాలేదన్న టాక్ ఉంది. దీంతో పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నారట. ఈ క్రమంలో దాదాపు 8 ఏళ్ల తర్వాత పార్టీకి నూతన కమిటీలు వేయనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014లో అధికారంలోకి వచ్చాక 2017లో కేసీఆర్ రాష్ట్ర కమిటీని నియమించారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళతారు. నేతలతో కలిసి భోజనం చేసే అవకాశం ఉంది. 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుంది. నేతలకు, క్యాడర్కు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు, 6 గ్యారెంటీలపై బీఆర్ఎస్ క్యాడర్ను సన్నద్ధం చేస్తారని సమాచారం. మరోవైపు పార్టీని ఏర్పాటు చేసి ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తవుతాయి. అదే రోజున సిల్వర్ జూబ్లీ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ లేదా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం క్యాడర్ ను సిద్ధం చేయనున్నారు కేసీఆర్. మరోవైపు ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అటు పార్టీలో మొదటి నుంచి ఉన్నవారితో పాటు తర్వాత చేరిన వారు సైతం తమకు ప్రాధాన్యత దక్కనుందని, పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఏం సందేశం ఇవ్వనున్నారు, ఏం చెబుతారనే దానిపై క్యాడర్లో ఆసక్తి నెలకొంది. భవిష్యత్ కార్యాచరణను ఇందులో ఖరారు చేసే అవకాశం ఉంది. గతేడాది జూలై 23న తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ కు రాలేదు. సుమారు 7 నెలల తర్వాత కేసీఆర్ వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ ని వీడి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారంటూ ప్రచారం నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల్ని కాపాడుకునే పనిపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కేసీఆర్, కేటీఆర్ పదే చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొడతానంటూ రేవంత్ సర్కార్కు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.